నమస్తే, శుభోదయం. అందరు బాగున్నారు కదా? మా చిన్ని పూల తోటలో రోజాలతో సరదాగా నవ్వుకుంటూ ఆడుకుంటూ ఆనందంగా తోటలో ఉన్న మరి అన్ని రకాల మొక్కల యొక్క అందాన్ని చూస్తూ ఆ అందాల్లో బందీనవుదామని మీతోటి కూడా ముచ్చటించుకుంటూ ఈ సరదా సంబరాలు జరుపుకుంటున్నారు. ఈరోజు నిజంగా ఒక మంచి మధ్యాహ్నంలో ఒక మంచి విషయాన్ని తెలుసుకొని దాన్ని మీ అందరికీ షేర్ చేస్తూ ఎలా మనం ఆనందంగా ఉంటాము అనేది ఆలోచించాను. ముఖ్యంగా మనం ఏం చేస్తుంటామంటే మనకు ఏది నచ్చితే అది ఎందుకు నచ్చుతుంది అనేదానికి కూడా కారణం లేకుండా మన దగ్గర ఆదాయం ఎంత, ఖర్చు ఎంత అనేది కూడా చూసుకోకుండా అలా కొనేస్తూ ఉంటాం. గతంలో ఎలా అంటే మార్కెట్లో ఏది దొరుకుతున్నాయి, బేరమాడి ఖరీదు తక్కువలో ఉన్నాయి కొంచెం ఎక్కువైనా కానీ కొనుక్కొని దాచిపెట్టుకొని వాటిని వాడుకుంటూ ఒకవేళ రేటు పెరిగితే మనకు లాభం వచ్చింది అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు అలా కాదు, అందరూ లగ్జరీ జీవితానికి బతికేస్తున్నాం. కారణం ఏంటంటే ఒకప్పుడు లగ్జరీ అనుకున్న వస్తువులు ఇప్పుడు ధనికులకు మాత్రమే పరిమితమైనటువంటి బ్రాండ్లు కానీ అటువంటివన్నీ కూడా ఈ మార్కెట్లో కొంచెం తక్కువ ధరకి దొరుకుతున్నట్టుగా అందుబాటులోకి వచ్చినట్టుగా మనకు కనిపిస్తుంటాయి. అసలు మనం చూస్తే వాటి ధరలు అట్లే ఉన్నాయి, కాస్ట్లీగానే ఉన్నాయి, వాటి ఏం తగ్గలేదు. కానీ కొంచెం మన ఇన్కమ్ పెరగడం, మధ్యతరగతి వారు రిచ్గా కనిపించాలని తాపత్రయపడుతూ దానికి తగ్గట్టుగా ఈ సోషల్ మీడియా లేదా అనేక వ్యాపార సంస్థలు వాళ్ళ మార్కెటింగ్ వ్యూహాల కారణంగా మనం వాటిని కొనడానికి తహతలాడుతూ ముందుకెళ్లిపోయి అవసరం ఉన్నా లేకపోయినా కొనేస్తున్నాం. ఈ భావంతో ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తూ నిపుణులకు కూడా అందుబాటులో లేకుండా వాళ్ళు అసలు అర్థం కావట్లేదు ఎందుకు ఈ కస్టమర్లు ఈ ఉత్పత్తులను కొంటున్నారు. మనం ఎన్ని ఆఫర్లు ఇచ్చినా వాళ్ళ దగ్గర పర్స్ అనేది పర్మిట్ చేయాలి కదా, అంటే అప్పు చేసైనా కొనడానికి కారణము ఇందాక మనం అనుకున్నట్టు రిచ్గా కనిపించాలి. దానికి కారణం ఏంటంటే పొరుగింటితో పోలిక. పక్క వాళ్ళు రిచ్గా ఉన్నారు కదా, మనం ఎందుకు రిచ్గా ఉండకూడదు? సరే అప్పు చేయని వాళ్ళు ఎవరు? అందరూ చేస్తున్నారు కదా. ఇప్పుడు క్రెడిట్ కార్డులు అనేవి వచ్చేసినాయి, ఆ బిల్లు ఎంత వచ్చినా భరిస్తున్నాము. అప్పులకి అధిక శాతమైన వడ్డీలు కూడా చెల్లించేస్తున్నాం. అవసరమైతే ఆస్తులను తాకట్టు పెడతాం. అంటే పెద్ద వస్తువులు కొనుక్కునేటప్పుడు, గీర్లు కొనుక్కునేటప్పుడు అరే ఈ కారు మనకు అవసరమా, మనం ఎంత దూరం వెళ్తున్నాము, డెడ్ క్యాపిటల్ అయిపోద్దేమో అని ఎవరు ఆలోచించడం లేదు. ఒకప్పుడు సైకిల్ స్కూటర్ ఉంటే సరిపోద్ది అనుకునే వాళ్ళు ఇప్పుడు అందరికీ కారు కావాలి. ఆదాయం, ఖర్చులు, పొదుపు, అప్పులు, పెట్టుబడులు, పన్నులు వీటిని కూడా సమీక్షించుకునే భావన పక్కకి వెళ్ళిపోయింది. ఎదురుతో పోల్చుకుంటూ అనవసరమైన పోకళ్లకు వెళ్లటం అనేది అదనం భారం అనే సంగతి మర్చిపోయాం. వస్తువులు కొనేటప్పుడు అవి నిజంగా మనకు అవసరమా, ఇతరుల మెప్పు కోసం కొంటున్నామా అని ప్రశ్నించుకునే ఒక ప్రశ్న ఇప్పుడు లేదు. ఆర్థిక అవగాహన లేదు,
సామాజిక పొరుగింటి పోలికలు అవి ఎక్కువైపోయినాయి. సోషల్ మీడియాకి లోనైపోయాం. లగ్జరీ వస్తువుల అవసరాలను అర్థం చేసుకోవటం, అవసరాలకు అనుగుణంగా ఖర్చు చేయటం అనే మార్గాలన్నింటినీ దూరం చేసుకొని ఇది ఒక సమస్యగా తయారైపోయి మధ్యతరగతి ప్రజలు తమ ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోకుండా ఏదంటే అది కొని కొత్తగా మానసిక సమస్యలు తెచ్చుకుంటున్నారు. కొంతమంది అప్పులకి తట్టుకోలేక మరి ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. అందుకని నా కోరిక ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా కట్ యువర్ కోట్ అకార్డింగ్ టు క్లాత్ అని అనుకొని, పెద్దవాళ్ళు గతంలో చిన్న చిన్న విషయాల మీద కూడా సంతోషాన్ని పొందేవాళ్ళు. మరి అలా సంతోషాన్ని పొందుతూ ఆర్థిక అవగాహనతో అత్యవసరమైతే తప్ప కొనుక్కోకుండా, అదేవిధంగా కొన్ని కామన్ గా ఉండే మెట్రోలో పోవటం, బస్సుల్లో రావటం, తిరగటం, లేకపోతే షేర్ ఆటోల్లో పోవటం, షేర్ కార్లలో రావటం, లేకపోతే దగ్గర అయితే నడిచిపోవటం, మనం తినాలనుకున్న నిజంగా అది ఆర్థికంగా వైబిలిటీ ఉందా లేదా అది తింటే మన ఒంట్లో శక్తి పెరుగుతుందా లేదా, అనారోగ్యం వస్తుందా లేదా, ఇటువంటివి కూడా వేసుకునే బట్టలు ఒకసారి బీరువాలో చూసుకోవాలి. ఏ కలర్స్ లో ఉన్నాయి, అన్ని కలర్స్ లో ఉన్నాయి, మళ్ళీ ఎందుకు అదే కలర్లు. అందుకని వాళ్ళు కూడా కొత్త పద్ధతి పెట్టారు. ఈ పాత బట్టలు ఇచ్చేస్తే ఎక్కువ డబ్బు తిరిగి ఇచ్చేస్తామని చెప్పేసి వీళ్ళ పాత బట్టల్ని మరి ఏం చేస్తారో తెలియదు కానీ కొత్త బట్టలు కొనుక్కునేదానికి అదొక పెట్టుబడిగా పెట్టేయటం మొదలుపెట్టారు. ఇవన్నీ మార్కెట్లో ఉన్న ఆర్థిక నిపుణుల యొక్క తేలివి మేధావితనంతో మనల్ని బుట్టలో వేసేస్తున్నారు. కొంచెం జాగ్రత్త పడండి. మీ యొక్క ఆర్థిక అవసరాలని లేకపోతే తెలివితేటల్ని కొంచెం ఉపయోగించి తాతకి మించి కొనకుండా, ఏదో కొనకపోతే మనం కోల్పోయామనే ఒక ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ ఫోమోలో ఉండకుండా, ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తున్నారు అని అనిపించుకోవడానికి కాకుండా అవసరానికి తెలివితేటలతోటి వస్తువులు కొనుక్కొని వాటిని ఉపయోగించుకుంటున్నారు, ఆనందంగా ఉంటున్నారు, హాయిగా ఉంటున్నారనే ఒక మంచి ఫిలాసఫీతో బతకాలని, బతుకుతారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. నమస్తే.